బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తో ప్రేక్షకులకు బాగా దగ్గరైన జంటల్లో రీతూ చౌదరి డీమాన్ పవన్ జంట ఒకటి. హౌస్ లో ఉన్నప్పటి నుంచే వీళ్ళ మధ్య కనిపించిన బాండింగ్, కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అదే బాండింగ్ బయటకు వచ్చిన తర్వాత కూడా కొనసాగుతుండడంతో వీరిద్దరూ నిజంగానే డేటింగ్ చేస్తున్నారనే చర్చలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఇద్దరు కలిసి ఓ డాన్స్ షోలో పాల్గొనడం ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన కిసిక్ టాక్ షో ప్రోమోలో డీమాన్ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. షో ప్రారంభంలోనే యాంకర్ వర్ష తనదైన పంచులతో డిమాండ్ పవర్ ను ఇరకాటంలో పడేసే ప్రయత్నం చేసింది. అసలు కత్తుంటే వేసేసేదాన్ని, మా రీతుని ఎందుకు నామినేట్ చేశావు, అప్పటి నుంచి కోపంతో చంద్రముఖిలా వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు దొరుకుతావని అంటూ షాకింగ్ కామెంట్స్ తో ఇంటర్వ్యూను మొదలుపెట్టింది. ఈ సరదా మాటల తూటాలు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాయి. అంతటితో ఆగకుండా వర్ష నేరుగా రీతి గురించి ప్రశ్నించింది. ఎలా ఉంది అంటూ అడిగితేనే పవన్ మొదటి విషయం అర్థం కానట్టుగా నేను బాగానే ఉన్నానంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ వర్ష మరోసారి అదే ప్రశ్న వేయడంతో రీతు గురించా అంటూ సిగ్గుపడుతూ స్పందించాడు. ఈ ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లో రీతు పవన్ మధ్య జరిగిన గొడవను గుర్తు చేస్తూ వర్ష ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేసింది. రీతును నువ్వు నామినేట్ చేసినప్పుడు రీతు కన్నా నువ్వే ఎక్కువగా లోపలేడ్చినట్టు అనిపించిందని అడిగింది. దానికి పవన్ భావోద్వేగంగా స్పందిస్తూ ఫస్ట్ టైం నామినేట్ చేసినప్పుడు నాకు తెలియకుండానే కన్నీళ్లొచ్చాయన్నాడు. అదే సమయంలో వారి రిలేషన్ గురించి క్లారిటీ ఇస్తూ మేమిద్దరం బావమరదలలా ఉంటాం, బిగ్ బాస్ హౌస్ లో కూడా అలానే ఉన్నాం, నాకు ఆమంటే ఫ్రెండ్ కంటే మరదలిలా ఫీల్ అయ్యేది అని చెప్పాడు. రీతు ఫ్రెండ్ గా కాకుండా మరదలిగా బాగుంటుంది అని అనిపించిందని అడగ్గా పవన్ ఫస్ట్ నుంచే నేను అలానే ఫీల్ అవుతున్నా అంటూ నవ్వేశాడు. రీతు ఇంటికి ఎప్పుడైనా పిలిచిందా అన్న ప్రశ్నకు పవన్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఒకసారి పిలిచింది కానీ వెళ్ళలేదు, తర్వాత మళ్ళీ పిలవలేదు అన్నాడు. దీనిపై వర్సెస్ పరదాగా మరోసారి పిలుస్తుంది, అప్పుడు కూడా వెళ్ళకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అంటూ వార్నింగ్ ఇచ్చింది. దీనికి పవన్ పిలిస్తే కదా వెళ్లేది, పిలవాలి అని అనగానే వర్ష బావా చికెన్ చేసిన వస్తావా అన్నట్టు పిలవాలా అంటూ ఓ సెటర్ వేసింది. బయట వాళ్ళు హౌస్ లోకి వచ్చి రీతు క్యారెక్టర్ గురించి బ్యాడ్ గా మాట్లాడినప్పుడు ఎలా ఫీల్ అయ్యావని వర్ష అడగ్గా పవన్ సీరియస్ గా స్పందించాడు. హౌస్ లో జరిగేదంతా జెన్యునే, వాళ్ళెందుకు అలా మాట్లాడారో, ఎందుకు నమ్మలేకపోయారో నాకు బాధ వేసింది. హౌస్ బాండ్ నిజమైంది, కాకపోతే బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంతకాలం కలిసి ఉండలేం. బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రీతితో ఒక్క గడవ కూడా జరగలేదని స్పష్టం చేశారు. సమాజంలో బ్రేకప్ అయిన అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడడం చూస్తున్నాం కదా, మీరు ఆ విషయాన్ని ఎలా చూస్తారు అన్న ప్రశ్నకు పవన్ బ్రేకప్ అనేది జీవితంలో చాలా సాధారణం, మన ఫ్రెండ్స్ లోనే చాలా మందికి బ్రేకప్ అయి ఉంటుంది, వారిని మనం వదిలేస్తామా అంటూ కౌంటర్ ప్రశ్న వేశాడు. మొత్తానికి ఇంటర్వ్యూలో డీమాన్ పవన్ మాటలు, ఎక్స్ప్రెషన్స్ రీతు పవన్ రిలేషన్ పై మరింత ఆసక్తిని పెంచాయి. కానీ ఒకటి మాత్రం ఖాయం, డీమాన్ రీతు జంట బిగ్ బాస్ తర్వాత కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది.